పశ్చిమాసియా రణరంగంలో ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్తఫా ఖమేనీ ప్రాణాలతో లేడు, ఆయన మరణించారన్న వార్తలు విన్నాను అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేయడమే కాదు, ముస్తఫా చుట్టూ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రమాదకరమైన నోబో కమాండోస్ రక్షణ కవచం ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. అసలు ముస్తఫా బతికే ఉన్నారా? ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏంటి? అమెరికా సైతం భయపడే ఈ నోబో కమాండోస్ ఎవరు? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ట్రంప్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ సుప్రీం నేతగా కొనసాగుతున్న ముస్తఫా ఖమేనీ ప్రాణాలతో లేరని, ఆయన మరణించినట్లు తాను సమాచారం విన్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితులు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు రావడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక దేశం అత్యున్నత నాయకుడి ఆరోగ్యం లేదా మరణం గురించి వచ్చే వార్తలు రాజకీయంగా, సైనికంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు వెంటనే ఇరాన్ నుంచి సమాధానం వచ్చింది. ఇరాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ముస్తఫా ఖమేనీ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని, ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ముస్తఫా ఖమేనీ ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని కూడా కొన్ని కథనాలు ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను తెరదించే ప్రయత్నం చేసింది ఇరాన్ ప్రభుత్వం. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా వివరణ ఇచ్చారు. ముస్తఫా ఖమేనీ పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముస్తఫా తీవ్రంగా గాయపడ్డారని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితుల్లో ప్రచార యుద్ధం కూడా భాగమేనని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ఇరాన్ నాయకత్వంపై అనుమానాలు సృష్టించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. శత్రుశేషం ఉండకూడదని సామెతను ఇప్పుడు అమెరికా నిజం చేయాలని చూస్తోందని, అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా చాలా సందర్భాల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం నేతల విషయంలో అమెరికా కూడా ఇదే విషయాన్ని అనుసరిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్తఫా ఖమేనీ తన తండ్రి అలీ ఖమేనీ మాదిరిగానే ప్రభావవంతమైన నాయకుడిగా ఎదుగుతారని భావిస్తున్నారు. అందుకే ఆయన్ను కూడా లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇది అంత సులభం కాదని ఇరాన్ ధీమాగా చెబుతోంది. ముస్తఫా ఖమేనీ భద్రతను కాపాడేందుకు ఒక అత్యంత రహస్య కమాండో దళం పనిచేస్తోంది. నోపో అనే ప్రత్యేక భద్రతా విభాగం ఇరాన్లో అత్యంత రహస్యంగా పనిచేసే కమాండో బలగాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పాలకులను రక్షించే ప్రత్యేక దళమైన ఈ నోపో పార్సీ భాషలో నిరోయే విజేహ్ పాస్దరాన్ వేలాయత్ అని అర్థం. ఇరాన్ పోలీసు వ్యవస్థలో భాగంగా ఈ దళాన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దేశ అత్యున్నత నాయకత్వానికి రక్షణ కల్పించడమే ఈ దళం ప్రధాన బాధ్యత. ఈ దళం ఏర్పాటుకు కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంది. 1979లో జరిగిన ఇరానియన్ రివల్యూషనరీ తర్వాత ఇరాన్ రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఈ విప్లవం తర్వాత తొలి సుప్రీం నేతగా రుహెల్లా ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో దేశంలో తిరుగుబాట్లు, రాజకీయ అస్థిరత ఎక్కువగా ఉండేవి. అగ్రనేతలపై దాడుల ప్రమాదం ఉండడంతో ప్రత్యేక భద్రతా దళం అవసరం ఏర్పడింది. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని 28వ రొహల్లా డివిజన్ నుంచి ఎంపిక చేసిన ప్రత్యేక కమాండోలతో ఈ నోపో దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ దళం పూర్తిగా రహస్యంగా పనిచేస్తుంది. ఇరాన్లో అత్యంత ప్రభావవంతమైన సాయుధ సంస్థగా పేరుగాంచిన ఐఆర్జీసీతో కూడా నోపోకు నేరుగా సంబంధం ఉండదు. నోపో దళం ప్రధానంగా అగ్రనేతల భద్రతపైనే దృష్టి సారిస్తుంది. ప్రతి అంశాన్ని అత్యంత గోప్యంగా నిర్వహిస్తుంది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం, వెంటనే వ్యూహాలు రూపొందించడం, పరిస్థితి అకస్మాత్తుగా మారితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని చర్యలు చేపట్టడం ఈ దళం ప్రత్యేకత. ప్రస్తుతం ముస్తఫా ఖమేనీ భద్రత కోసం 4 నోపో బ్రిగేడ్లు నిరంతరం పనిచేస్తున్నాయి. వీరు ఆయన నివాసాలు, ప్రయాణాలు, రహస్య స్థావరాల భద్రతను చూసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇరాన్లోని కీలక అణు కేంద్రాల భద్రత కోసం కూడా
నోపో యూనిట్లు పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణు కేంద్రం భద్రతలో కూడా ఈ దళం కీలక పాత్ర పోషిస్తోంది. నోపో దళం కేవలం నాయకుల రక్షణకే పరిమితం కాలేదు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో కూడా ఈ దళం పాల్గొంటుంది. బందీలను రక్షించడం, ప్రభుత్వ భవనాలు, వ్యూహాత్మక ప్రదేశాలకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలు కూడా ఈ దళం నిర్వహిస్తుంది. ఇక ఈ దళంలో ఎంపిక ప్రక్రియ కూడా చాలా కఠినంగా ఉంటుంది. యుక్త వయసులో ఉండడం, అత్యుత్తమ శారీరక సామర్థ్యం, వేగంగా స్పందించే నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు వంటి అనేక అర్హతలు అవసరం. గురిపెట్టి కాల్చే నైపుణ్యం, వ్యూహాత్మక ఆలోచన, మానసిక స్థైర్యం కూడా ముఖ్యమైన ప్రమాణాలు. సాధారణ పోలీస్ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని మాత్రమే నోపో కోసం ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారికి ప్రత్యేక కమాండో శిక్షణ ఇస్తారు. స్వీయ రక్షణ విద్య, మార్షల్ ఆర్ట్స్, స్నైపర్ షూటింగ్ వంటి అంశాల్లో వారికి కఠినమైన శిక్షణ ఉంటుంది. ఇరాన్లో 1999 నుంచి 2022 వరకు జరిగిన అనేక సంక్షోభ పరిస్థితుల్లో నోపో కమాండోలు కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్న సందర్భాల్లో కూడా ఈ దళం చర్యలు తీసుకుంది. అయితే ఈ దళంపై విమర్శలు కూడా ఉన్నాయి. నోపో సభ్యులు దేశానికి అత్యంత అంకిత భావంతో పనిచేస్తారని చెబుతున్నారు. కానీ అదే సమయంలో ఈ దళం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని విమర్శలున్నాయని పారిస్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్కు చెందిన నేత అలీ సఫానీ తెలిపారు. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వం 2021లో నోపోపై ఆంక్షలు విధించింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ముస్తఫా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు, ట్రంప్ వ్యాఖ్యలు, నోపో భద్రతా వ్యవస్థ ఇవన్నీ కలిసి ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఓవైపు శత్రుశేషం ఉండకూడదని అమెరికా చూస్తుంటే తన రహస్య దళంతో ఇరాన్ రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంది. ముస్తఫా మరణించారని ట్రంప్ చెబుతున్న మాటల్లో నిజమెంత? అలీ ఖమేనీని కాపాడలేకపోయిన నోపో కమాండోలు ముస్తఫాను ఎంతకాలం కాపాడగలరు అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు క్షిపణుల నుండి ఒక వ్యక్తి ప్రాణాల చుట్టూ ఉన్న మిస్టరీగా మారింది.